లైవ్లో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ విద్యార్థులతో మాట్లాడడానికి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ ఏదైతే యూజీ స్టూడెంట్స్తో మాట్లాడడానికి వచ్చారో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ను చూసి నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఒకసారి వెంకట్ బల్మూర్తో కూడా మాట్లాడుతూ ప్రయత్నం చేద్దాం. ఎస్ అమ్మా చెప్పు, బల్మూర్ వెంకట్ కూడా వచ్చారు ఎమ్మెల్సీ గారు, నమ్మకం కుదురుతుందా? మీరు అనుకున్న కళ నెరవేరుతుంది అనుకుంటారా? 100% మీకు హాస్టల్స్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటారా? మేము మొన్న వెంకటన్నని కలిసినప్పుడు అన్న ఉండేసి మాకు ఏం చెప్పారంటే 100% హాస్టల్ మీకే వచ్చేలా చూస్తామని చెప్పారు. సో అన్న ఇప్పుడు వచ్చారు కాబట్టి హాస్టల్ మాకు వస్తుంది నమ్మకంతో మేము ఉన్నాము. మీరేం చెప్తారు? మేము మొదటిసారి ఉద్యమము ప్రారంభించినప్పుడు కూడా వెంకట్ బల్మూర్ అన్న మాకు వచ్చి మద్దతు పలిపిండు ఒక నిజామియన్గా. అట్లనే మా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో లేకపోతే నాయకులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ అందరూ వచ్చి మా ప్రాబ్లం తీరే వరకు మాతోటి కూర్చొని మాకు మద్దతు పలుకుతారు మనస్ఫూర్తిగా కొడతాను. ఇంకెవరైనా మాట్లాడతారు? మాకు యూజీ హాస్టల్ 100% కావాలి అండి. పీజీ వాళ్ళకు 50%, యూజీ వాళ్ళకు 50% అని పాత జీవోని మాకు చూపిస్తున్నారు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి కొత్తగా 100% యూజీ వాళ్ళకే హాస్టల్ కావాలని జీవో కావాలండి. సో మచ్. ఇది సో బయట వేల రూపాయలు ఫీజులు చెల్లించాలి, ప్రైవేట్ హాస్టల్లో ఉండాలంటే 5 నుంచి 10,000 చెల్లించాలి. నిరుపేద కుటుంబాల నుంచి పల్లెను విడిచి పట్టణానికి చదువుకోవడానికి వస్తే ఇప్పుడేమో యూజీకి 100% హాస్టల్ అన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ గారు మాట మార్చి 50% యూజీకి 50% పీజీకి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా 100% యూజీ వాళ్ళకే ఈ హాస్టల్స్ను కేటాయించాలి. ఇప్పటికే బల్మూర్ వెంకట్ను గతంలో మేము కలిసే ప్రయత్నం చేసినాం. ఖచ్చితంగా ఆయన మాకు హామీ ఇచ్చిరు. ఆ మేరకు ఈరోజు మళ్ళీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా నిజాం కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్తో మాట్లాడడానికి చర్చలు జరపడానికి వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తిస్థాయి నమ్మకం మాకుంది. బల్మూర్ వెంకట్ ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు. సో గతంలో కూడా మేము 6 రోజుల కంటే ముందు అంటే 6 రోజుల పాటు మేము దీక్ష చేస్తూ ఉన్నాము. ఈ 6 రోజులలో అనేక మార్లు మంత్రుల్ని కలిసే ప్రయత్నం చేసినాం, ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసే ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ ఎవరు స్పందించలేదు. సో బల్మూర్ వెంకట్కు మేము విజ్ఞప్తి చేసుకున్నాం, ఆయన స్పందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% మా యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే దిశగానే ప్రయత్నం చేస్తారనేటువంటి నమ్మకం ఉందంటూ ఉన్నటువంటి యూజీ స్టూడెంట్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషను. బల్మూర్ వెంకట్ కూడా హాస్టల్ను సందర్శించడానికి నిజాం కాలేజ్కి వచ్చిండు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. స్టూడెంట్స్ అంతా కూడా ఏదైతే హాస్టల్ ఉందో హాస్టల్ వైపుగా వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి బల్మూర్ వెంకట్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏదేమైనా గత ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీ మేరకే మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు 100% యూజీ వాళ్ళకే ఈ హాస్టల్స్ను ఉపయోగించుకోవాలంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడేమో లేదు 50% యూజీ వాళ్ళకు 50% పీజీ వాళ్ళకు అంటూ కామెంట్ చేయడం సరికాదంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తారు. దాదాపు 6 రోజుల పాటు వరుసగా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అయితే రోడ్డెక్కి నిరసన తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు రోడ్డు మీద ట్రాఫిక్ ఇష్యూ ఉంటుంది, ఇతర ఇష్యూ ఉంటుందంటూ చెప్పినప్పటికీ నిజాం కాలేజ్ లోపలనే వాళ్ళ నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నమ్మకం వస్తుంది ఏమన్నా మీకు బల్మూర్ వెంకట్ రాకతో? నమ్మకం వస్తుంది. అధికారంతో నమ్మకం వస్తుంది, కానీ మా ప్రిన్సిపల్ ఏమంటారో తెలియదు. మాకు అదే భయం అవుతుంది, కానీ పక్క నమ్మకం అయితే ఉంది మాకు. ఇప్పుడు ఇంతకుముందు కూడా బల్మూర్ వెంకట్ గారు మీకు అష్యూరెన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా 100% మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆ నమ్మకం ఉందా? ఆయన 100% న్యాయం చేస్తారని అధికారంలో ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. నమ్మకం ఉంది, నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉంది కాబట్టి ఆయన వచ్చారు కాబట్టి మేము కూడా ఆయన నమ్ముతున్నాము. ఉన్నారా మీ ప్రిన్సిపల్ గారు ప్రస్తుతం? అమ్మ మీ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు ఉన్నారా? మీ ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గారితో ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు మాట్లాడుతున్నారు. సో ఏమనిపిస్తుంది అంటే ప్రిన్సిపల్ గారు ఏమో ఖచ్చితంగా 50% పీజీ వాళ్ళకు 50% యూజీ వాళ్ళకు అంటూ మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడేమన్నా వైస్ ఛాన్సలర్ కావచ్చు లేకపోతే వైస్ ప్రిన్సిపల్ కావచ్చు ఏమన్నా మీకు సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం ఉందా? వైస్ ప్రిన్సిపల్ సార్ అసలు స్పందించడం లేదు. ప్రిన్సిపల్ సారు లీవ్ పెట్టింది చాలా డేస్ నుంచి. వైస్ ప్రిన్సిపల్ సార్ కూడా కాలేజీలో ఉండి కూడా కనీసం ప్రొటెస్ట్ దగ్గర కూడా రావడం లేదు, ఎట్లున్నారు పిల్లలని అడగడం లేదు, ఏం లేదు. కనీసం ఎట్లా సాల్వ్ చేసుకుందాం, మరి ఇట్లుండు నేను మాట్లాడతాను కూడా ఏం చెప్తలేడు, ఎలా చేస్తలేడు సార్ ఈవెన్ కనీసం కూడా దగ్గర కూడా వస్తలేడు పిల్లలకి. మరి ఇట్లా ఎందుకు చేస్తారు, ఆగండి కూడా ఆపండి, నేను కొట్లాడతా మీకోసం మాట్లాడతా ప్రిన్సిపల్ సార్తో, జీవో చెప్పిస్తా మీకు 100% యూజీకి పీజీ వాళ్ళని తీసేస్తాను, ఏ విషయమైనా ఏది ఎత్తలేడు.
ఇప్పుడు మీకు 6 రోజుల నుంచి క్లాసులు లేవు ఏం లేవు, కేవలం ఇదే స్ట్రైక్ చేస్తాం. మొత్తం బైకట్ చేసేసినాం క్లాసెస్ని. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ, సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ, థర్డ్ ఇయర్ వాళ్ళకి మొత్తం అన్ని క్లాసెస్ని బైకట్ చేసినాం. అందరు స్టూడెంట్స్ని ఈ ప్రొటెక్షన్లోనే జాయిన్ చేయించినాం. ఎట్లుంది డే 1 ప్రొడక్షన్కు డే 6 ప్రొడక్షన్కు ఏమన్నా తేడా కనిపిస్తుంది? తేడా ఏం లేదు. ఇన్ని రోజుల నుంచి మేము మాట్లాడిన డే 5 ఈ ఇయర్ డే 6 డే 5 దాకా కూడా మమ్మల్ని ఏ అధికారి రాలేరు, ఏ అధికారి వచ్చి పట్టించుకోలేరు, ఏ నాయకుడు పట్టించుకోలేడు. ఎవరైనా మమ్మల్ని వచ్చి ఎట్లా ప్రొటెస్ట్ ఎట్లా కొనసాగుతుంది, ఎట్లా జరుగుతుందని కూడా ఎవ్వరు వచ్చి మమ్మల్ని పట్టించుకోలేరు. నిన్న నైటు మా గర్ల్స్ చాలా 7, 8, 9 దాకా ఉన్నారు. అయినా నిరసన తెలిపినా అని ఎవ్వరు పట్టించుకొని మీడియా మిత్రులు వచ్చి చూసిరు. మా ఆవేదన మా నిరసన తెలిపారు. బ్రదర్ మీరేం చెప్తారు? అన్న ఇది చూసుకున్నట్లయితే ఇది మా 6వ రోజు. ఈ 6వ రోజు భాగంలోనే వంటవార్పు కార్యక్రమంతోనే ఈరోజు ఈ మీడియా కానీ ఇక్కడున్న వ్యవస్థ కానీ అందరూ ఇక్కడ దిగి వచ్చిండ్రు. ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే అన్న మేము నైటు వాళ్ళు గర్ల్స్ 9 అయితే కూడా ఇక్కడికి వెళ్ళి లేవకుండా, ఇక్కడికి వెళ్ళి కదలకుండా మా హాస్టల్ మాకు వచ్చే వరకు మేము ఎక్కడ పడుకోవాలని చెప్పేసి వాళ్ళు అక్కడనే కూర్చుంటే, ఉదయం నుంచి మార్నింగ్ 10 నుంచి నైట్ 9 దాకా కూర్చుంటే కనీసం ఒక అధికారైనా మా ప్రిన్సిపాల్ కానీ, మా వైస్ ప్రిన్సిపాల్ కానీ, ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఏ ఒక్కరు కూడా కనీసం వచ్చి స్పందించకుండా విద్యార్థులకు ఒక సమాధానం చెప్పి అక్కడ నుంచి పంపే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ వ్యవస్థ ఎట్లుందంటే అమ్మాయిలు రోడ్డున పండుకున్నా పర్లేదనే దుస్థితిగా మా ప్రిన్సిపాల్ కానీ, మా వైస్ ప్రిన్సిపాల్ కానీ చూస్తున్నారు. మా హాస్టల్ మాకు వస్తే తప్ప వాళ్ళు చేపట్టే నిరసన మాత్రం విరమించేదే లేదు. వాళ్ళకు మేము కూడా అండగా ఉంటాం. వాళ్ళ హాస్టల్ వాళ్ళకి సాధించే వరకు మేము వాళ్ళతోనే ఉంటాం. దాంతోపాటు మీరు డే 1 మీరు రోడ్ ఎక్కినప్పుడు కూడా పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిరా, లేకపోతే కంట్రోల్ చేసే ప్రయత్నం? అన్న మమ్మల్ని అయితే దాదాపు ఒక 150 మంది దాకా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించి మమ్మల్ని 6 దాకా అక్కడ పెట్టుకునే ఇక్కడ ఇచ్చారు. మాకు అరెస్టులు ఏం కొత్త కాదు. ఈ నిజాం కాలేజీకి ఉద్యమాలు కూడా ఏం కొత్త కాదు. ఈ అక్రమ అరెస్టులు, ఈ ఉద్యమాలను అణచివేతలు అనేది మాకు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయని మాకు అవేం కొత్త కాదు. మా హాస్టల్ మాకు సాధించే వరకు మా ఉద్యమం అనేది ఇదే విధంగా ఉంటుంది. ఈ అక్రమ అరెస్టులకు, ఈ పోలీసుల లాఠీల తూటాలకు మేము భయపడమని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వచ్చారు, మీకు ఏమైనా నమ్మకం అనిపిస్తుందా? వైస్ ప్రిన్సిపాల్తో మాట్లాడుతూ ఉన్నారు, ఏమనిపిస్తుంది? గతంలో కూడా మేము ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటన్నను కూడా కలిసినప్పుడు కూడా మాకు హామీ ఇచ్చాడు. ఆ హాస్టల్ మీదే, యూజీ హాస్టల్ యూజీకే ఇస్తాము 100%. గతంలో అంటే అప్పుడు 2022లో చేసినప్పుడు కూడా వచ్చి ఆ హాస్టల్ మీదే అని చెప్పేసి మాకు మద్దతుగా నిలబడి, ఆయన కూడా అప్పుడు ఆ సాధించిన హాస్టల్లో ఆయన కూడా కొంత పాత్ర ఉంది. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే మీ హాస్టల్ మీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పేసి మాకు ఒక హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి ఈరోజు ఒక అధికారంలో ఉండి కూడా ఇక్కడ వచ్చి మా కళాశాల యాజమాన్యంతో మాట్లాడడం ద్వారా మాకు కొంతవరకు అనిపిస్తుంది. కానీ ఇన్ కేస్ ఆ అన్న చెప్పిన మాటలు కూడా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.